లేపలే మళ్ళీ అడుగుతాడని. కేజీ 150 అంటండి. అవునా? ఆ, సరే పంపించండి. ఓకే. అది ఇప్పుడు అడ్రస్ ఎలాగండి? ఏముంది, ఏదైనా సరే శ్రీధర్ శర్మ కామారెడ్డి ఫోన్ నంబరు అంతే కదా. పంపించాలని కామారెడ్డి. ఒకసారి వాట్సాప్ లో అడ్రస్ పెడితే అది ఉపయోగపడుతుంది కదా. ఎప్పుడు పట్టిస్తారు? ఈ సోమవారం వాడు అవుతుందండి. ఈరోజు అవుతుందా? సరే, ఓకే. అలాగే అయితే మెనూలు ఏమన్నా చూస్తారా? చూడాలయ్యా, చూస్తున్నాను. ఎంతకు వస్తాయి? 150 అండి. 150యా? కేజీ 150కి వస్తాయా? ఓకే. ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందా? అదేలే నేను నాకు అడగాలంటే కూడా బాధగానే ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉన్నారు. అది అందుకని నాకు అడగాలంటే కూడా బాధగానే ఉంటుంది. కానీ ఎట్లా చేయాలి ఏంటి సంగతి అనేదే ఇదవుతోంది. ఎలా కావాలని అంటే మనం కూడా మార్కెట్ రేట్లో ఇవ్వగలగాలి. ఎంత రేట్ అండి? అంటే ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకుని అసలు ఎట్లా నడుస్తోంది ఏంటి సంగతి, మనకు ఎందుకని కావట్లేదు, దానికి ఏం చెయ్యాలి అనేవన్నీ కూడా రావాలి మనకు. ఆ డిస్కషన్స్ జరగాలి. ఆ డిస్కషన్స్ చేద్దామంటే కూడా ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వాళ్ళు కూడా డిస్కస్ చేయట్లేదు. విజయరామ్ వాళ్ళు మా దగ్గర ఆ రేట్ తీసుకుంటున్నారండి. అదే అవును. ఈ రైస్ కూడా వాళ్ళు 85 ఇస్తున్నారు. నారాయణ కంపెనీ, బహురూపి అక్కడ అమ్ముడు పోతోంది. మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు నేను కామారెడ్డిలో ఉన్నాను, కామారెడ్డిలో అమ్మాలి అంటే అమ్ముడు పోదు. అది ఏంటి, అక్కడేమో కొంచెం స్పీడ్గా వెళ్తుంది. తన దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా, రొటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి తన దాంట్లో పోతుంది. మనకు టౌన్లోకి వచ్చేసరికి మీ ఊర్లో కానీ, కామారెడ్డిలో కానీ, లేకపోతే విజయవాడలో కానీ ఎన్ని ఆర్గానిక్ షాపులు ఎత్తేయలేదు ఆఖరికి, అన్నీ ఎత్తేసినవే. అది మూర్ఖంగా గట్టిగా మొండిగా ఎవరైతే నడిపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నడిపిస్తున్నారు. అది అట్లా సరే అదే ఏంటి ఎట్లా చేయాలి ఏంటి సంగతి అనేదే ఇది కావట్లేదు అనమాట. ఒక్క హైదరాబాద్లో ఏంటి అమ్ముడు పోతున్నాయి, అమ్ముడు పోయి హైదరాబాద్లోనే ఏంటి బతుకుతున్నారు అంటే మిగతా అన్ని చోట్ల జనాలు టపా రాలితే వాళ్ళు కూడా బతకలేరు కదా. అది ఆలోచించట్లేదు అసలు జనాలు. ఒక పక్కనేమో ఇప్పుడు పెట్టాను కదా, ఈరోజు పెట్టాను పొద్దున్నే ఒక పోస్ట్ పెట్టాను. ఏంటి రసాయనాలు కొట్టి, ఏంటి పురుగు మందు రసాయనం కొట్టి 2 చనిపోయారు. కర్ణాటక రాయచూరు జిల్లాలో కూడా యూరియా డిఏపి వాడి బాగా క్యాన్సర్ వస్తుందని పెట్టారు పోస్ట్. అది యూరియా డిఏపీలు వాడి క్యాన్సర్ కాదు. అక్కడ ఏమైంది అంటే ఇట్లాగే పురుగు మందు కొట్టాడు పత్తి మీద. కొట్టిన తర్వాత అదే రోజు కోసాడా లేకపోతేనేమో 2-3 రోజులకు కోసాడా తెలియదు. తీసుకుపోయాడు, తిన్నాడు. తను పండించుకున్న పంటనే అది. తిని 2 పిల్లలు, తను చనిపోయాడు. వేరే 2 ఏంటి బతికి బట్ట కట్టారు. కానీ వాళ్ళు ఎట్లా బతకాలి మానసికంగా? అది ఏంటి, నాకున్న పొలంలో నా దాంట్లోనే నేను తిని చచ్చాను అంటే నేను ఇంకా రేపు బతుకుతానా అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారుగా. అది అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అయినా కానీ ఎట్లా వీళ్ళు సస్టైన్ అవుతున్నారు అనేది తెలియట్లేదు అసలు జనాలు. ఎక్కడో దగ్గర జరుగుతుందిలే, అది అట్లా అయిపోతుంది పరిస్థితి. సరే ఓకే. ఎక్స్పోర్ట్స్ ఇంకా లేవు మనకు. మళ్ళీ ఏంటంటే ఎక్స్పోర్ట్ అంటే 20 మెట్రిక్ టన్నులు కావాలి మినిమం. మినిమం 20 మెట్రిక్ టన్నులు అయితే మనము చేయడానికి మనకు మెట్రిక్ టన్నులు ఇస్తాము మినుములు.
రైస్ ఇస్తానండి. అవునా? ఆ, అంటే ఏంటి మనకు తీసుకోవాలంటే కూడా పెద్ద ఆర్డర్స్ కావాలి అవి. ఆ, ఆ, అవును. ఒకటే కాదు కదా, అవును. రెగ్యులర్గా అందించగలగాలి మనం. ఉమ్. నేను అన్నది మినిమం రెగ్యులర్గా అందించాలి అంటే ఎన్ని కావాలో అన్ని కావాలి. అబ్బా. ఆ, ఆ. ఆ, ఇక ఏంటంటే కంటిన్యూగా రావాలి. ఉమ్, ఉమ్, నేను ఆలోచిస్తోంది ఏంటి అంటే వావ్ న్యాచురల్ అని పెట్టింది అందుకనమాట. ఆహా, ఆ, ఆ. ఇంటర్నేషనల్ లెవెల్లో వావ్ అనే పదము ఏంటి అందరి నోట్లో ఉంటుంది, అవునండి. WOW. అవును, అవును. మన వావ్ వచ్చేసి వాడు కొట్టి వాట్ ఈస్ దిస్ వావ్ అంటే ఈ వావ్ ఏంటి అనేది చూడాలి. అవును. ఈ వావ్ ఏంటి అనేది చూస్తే ఏంటి వాడికి తెలియాలి. మీరు గతంలో ఒక మాట చెప్పారు, వరి పొలంలో జల్లి వదిలేయండి, కలుపులు ఎన్ని తీయొద్దు, ఎన్ని వస్తాయని తీసుకోమన్నారు. ఆ, అది నేను ఆచరణలో పెట్టానండి. ఆ, బాగానే వస్తున్నాయి నాకు. 30 బస్తాల చొప్పున వస్తున్నాయి. 30 బస్తాలు 75, 73, 21. అవునండి. ఏ రకం? సీరక సాంబార్. అవునా? ఉమ్. ఓ, అది ఓకే. కలుపు కూడా పంటకు ఉపయోగపడుతుంది. అవునా? మీ దాన్ని క్షేత్ర పర్యటనకు ఉపయోగించాలి. దాంట్లో జీలకు కూడా చల్లానండి. ఆ, జీలకు కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. జీలగా ఉన్నప్పుడు వరి కూడా బాగా ఉంది. ఆ. క్షేత్ర అసలు పర్యటన చూడొచ్చు. అసలు అసలు జీలుగా కూడా అవసరం లేదు, జనుము జీలుగా కూడా అవసరం లేదు. ఆ, ఆ, మనం ఏంటి దాంట్లో వచ్చేవి ఎంతైతే బలంగా ఉన్నాయో ఉమ్, అంత బలంగా జీలుగా లేదు. ఆ, ఆ, ఎగ్జాంపుల్ తుంగ, ఉమ్, పునర్నవ, ఉమ్. ఇంకా ఏం పుడతాయో అవి చెప్తే వాటిని జీలుగను కంపేర్ చేసి మనం చార్ట్ పెట్టచ్చు. ఊద ఒకటండి. ఊదా, ఆ. ఊదలు ఊదలు ఊదలు. ఏ ఊదా? ఇప్పుడు మనం ఏంటి మిల్లెట్స్ లో ఉండే ఊదనా? అవునండి. ఓకే. ఊద వస్తుంది, గుట్టకలక రాక వస్తుంది. గుంట గడగ రాకు అసలు ఎంత నిన్ననే ఎవరో విత్తనం అడిగారు. ఉమ్, ఆ, 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 గుంట గడగ రాకు విత్తనం కానీ లేకపోతే మొక్క వేర్లు కానీ తీసి పెట్టు, ఉమ్. వాళ్ళకి అందిద్దాం. అలాగే. ఉమ్, గుంట గడగ రాకు దాని అంత బలం ఏంటి? నేను ఈ తుంగని ఎగ్జాంపుల్ చెప్పాను. ఉమ్, దేనికి అంటే బట్టతల రాకుండా ఉండడానికి. ఉమ్, ఉమ్. గుంట గడగ రాక అదే. ఉమ్. అది కూడా పనిచేస్తుంది. ఓకే. ఇంకా అట్లా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దానికి పనిచేస్తాయి. ఓకే. మీది లొకేషన్ నాకు షేర్ చేయవా? అలాగే చేస్తా, ఫోటోలు పెడతాను. అలాగే. ఉమ్. అదే, అంతకన్నా అసలు ఏం పని, ఊరికే చల్లేసి వస్తే మళ్ళీ ఏంటంటే అది మనము దాంట్లో గడ్డి కానీ లేకపోతే ఇంకొకటి కానీ అలాగే ఉన్నాయనుకుందాం. అసలు వేర్లే చాలు, అవును. మన వాటి వేర్లు చాలు. అవును, బలానికంటే పీచు పదార్థానికి. ఇప్పుడు ఏంటి ఘనజీవామృతం అంటాము, లేకపోతే ఎరువు అంటాము, పేడ ఎరువు లేకపోతే కుప్ప ఎరువు అంటాము, ఇంకొకటి అంటాము. అది గేదెది కానీ ఆవుది కానీ ఇంకా ఏంటి ఇంకా వేరేది ఏదైనా సరే, అది ఏంటి ఆ వేర్ల నుంచే వచ్చేసింది. అంటే ఆ వేర్లు కూడా పీచు పదార్థమే. అవును. ఆ పీచు పదార్థం వస్తూ ఉంటే ఏంటి మనం ఏంటి దాన్ని మొత్తం కొట్టేసాము. కొట్టేసిన తర్వాత అది ఏమైంది, గుల్లగా తయారైపోయింది. అంతకన్నా కావాల్సింది ఇంకేం లేదుగా. అవునండి. గుల్లగా తయారైందంటే దాంట్లో మళ్ళీ వేర్లు చొచ్చుకుని పోతాయి. అవును. అది అట్లా. ఎస్, ఓకే. ఓకే, అది మంచిది. ఓకే, నాకు ఇటువంటి అంటే చెప్పండి, పంటల యొక్క ఉత్పాదన పెంచడానికి ఏమేమి మార్గాలు ఉంటాయో. తప్పకుండా. ఏంటి ఖర్చు తగ్గాలి, సున్నాకి రావాలి. మొదట్లో అవునా? ఓన్లీ 10,000? ఎకరానికి 10,000 తో 30 బస్తాలు ఇంటికి వస్తుంది. అబ్బా, 30 బస్తాలు వస్తున్నాయి. 30 బస్తాలకి చెప్పిన 1,20,000 వస్తాయి. 10,000కు 1,20,000. అబ్బా, 1,20,000 రాకపోయినా
మామూలుగా అమ్మినా 60,000 వచ్చినా గానీ ఉమ్, 3,000కి నేను 3,000 క్వింటాల్ తీసుకుంటా అనేసి పెట్టుకున్నాను ఆ, ఆ, ఆ. మన ఎఫ్పిసి నుంచి. 1,00,000 అయినా వస్తుందండి. 20,000 పని బ్యాలెన్స్ ఖర్చుల కింద పోయి. కాదు, అది నేను 60,000 అనేసి పెట్టుకున్నాను. 3,000 అన్నాను, క్వింటాల్కి 3,000 అన్నాను, 60,000 వస్తుంది. అంతకన్నా కావాల్సింది ఏముంది? 30,000 ఖర్చు పెడితే 60,000 నుంచి 70,000 సంపాదిస్తున్నారు. తర్వాత మాకు ఇంకా ఒక 50 ఎకరాలు అలా భూములు కావాలండి. ఒక చోట భూమి 50 ఎకరాలు కావాలా? ఎకరాల పైన ఎంత ఉన్నా. అవునా, చేయడానికా? చేయడానికని. ఓకే. దానికి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కానీ 50 పైన 100 అయినా సరే చేయొచ్చండి. అవునా, మా జిల్లాలో వస్తావా? వస్తామండి, ఖచ్చితంగా వస్తాము. ఎందుకంటే నువ్వులు, ఈ కుసుమ, నూనె గింజలు పండించడానికి. అవునా, ఓకే. ఈ రాగులు అటువంటివి తేలిక పంటలు పండుతాయి కదా. అవును. వాళ్ళ కవులు వాళ్ళకి ఒక 15,000 అలా ఉంటుంది కదా. అవును, అది అలా చూసిద్దామండి, తేలిక భూములు అయినా. అవునా, ఓకే ఓకే. నేను దీన్ని ఇంకొక దాన్ని రికార్డ్ చేసేసి కలెక్టర్ గారికి పెట్టేసి వెళ్ళాలి. అసలైతే తయారు చేశాను, లెటర్ తయారు చేశాను. నాది మోడల్ అండి. మీ మోడల్లో రైతులు ఎవరు చేయట్లే. అవును, చాలా నేను దాంట్లో ఖచ్చితంగా రైతులను ఎడ్యుకేట్ చేస్తాను. ఈ రకంగా రైతులందరూ లాభసాటి అవుతుందండి. అదే కదా. అబ్బా, అది లాభసాటి ఏంటి అసలు, పడి కొట్టుకుంటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ రసాయనాలు చల్లి వాటిని తిని చనిపోవడంతో స్టార్ట్ అయింది. అవునండి. ఈ విధంగా డబ్బులు వస్తే డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక చచ్చిపోతారు. అదే కదండి, నేను అందుకనే ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాను అనేది. అవును, అదే అదే. ఖచ్చితంగానండి, ఎందుకంటే మంచి ఆయిల్స్ ఇవ్వగలుగుతాము రైతులకి. ఆయిల్స్ పక్కన పెడదాం, అసలు వరి పండించడంలో 10,000తో స్టార్ట్ అయ్యిందంటే. అవునండి, 10,000తో ఇప్పటి నుంచి నవంబర్ లోపు ఎప్పుడైనా రావచ్చండి. అవునా? వచ్చిన నవంబర్కి పంట క్రాప్ కటింగ్కి వస్తుంది. అదే, ఏ ఊరు అన్నావు? కృష్ణా డిస్టిక్ అండి, గుడివాడ దగ్గర. గుడివాడ దగ్గర, కృష్ణా జిల్లా. ఓకే. నాకు లొకేషన్ పెట్టు. అలాగే, నేను అది ఇది అంతా నేను ఇచ్చేస్తాను. నేను చేయాల్సింది నేను చేయాలి. అదే అదే, ఒక బస్ అన్నా కట్టుకుని రావాలి. అలాగే, అదే. మీ ఊరికి దగ్గరలో ట్రైన్ ఉందా? ఉందండి, గుడిలో లేదు. అవునా, ఓకే, సరే. అవునండి, ఫైన్ అయితే. ఆల్ రైట్ అయితే. ఫైన్ ఫైన్, అలాగే మరి. ఉంటానన్నా అయితే. నాకు మా పిల్లకి సాంబా పంపించడానికి చూడు. ఓకే అయ్యా, ఓకే. ఏంటంటే ట్రైన్ అయితే ఇంకా తక్కువ కదా టికెట్. ట్రైన్ మీకు మచిలీపట్నం ట్రైన్ ఉంటుంది, 1 లేదా 2 బోగీలు బుక్ చేసుకుని రావచ్చు. అవునండి, అవును, అది అట్లా. అది సంగతి. ఓకే, మంచిదయ్యా. అట్లాగే కలుపుతోని పండించడం, ఆ కలుపు వల్ల వచ్చే లాభాలు. అదే, పట్టేదాన్ని శత్రువులా చూస్తున్నాను. కలిపే వరం అండి. నేను ఒక్కటే చెప్తున్నాను, పప్పు కలుపు, కలుపు పప్పు, కలుపు మొక్క అనేసి అంటే ఏంటది? మనం అన్నము పప్పులాగా కలుపు పప్పు అన్నాను. అవును, అన్నంలో పప్పును కలుపమన్నాను. మొక్క కలుపు, కలుపు మొక్క. పదాలను మనకు అనుకూలంగా మాట్లాడుకోవడానికి పెట్టుకున్నది కూర్పు అనేది. అవునండి, కలుపు మొక్క అనేసి అంటే భూమిలో కలపయ్యా, మట్టిలో కలుపు అన్నాము. అవును, అది కలిపేదే భూమిలో కలపటాన్ని కలుపు అంటాము. దాన్ని మనం శత్రువులాగా చూస్తున్నారు జనాలు. అదే అదే. ఇప్పుడే అనుకున్నాక గుంటగలగర, మళ్ళీ ఏంటి తుంగ, చిన్న తుంగ,
మళ్ళీ ఇంకొకటి ఊదా, ఊదా. ఇంకా బొచ్చెడు ఉన్నాయి. తులసి, అడవి తులసి, మళ్ళీ గలిజేరు, ఇవన్నీ కూడా అదే. అవునండి. అట్లా అది. ఓకే. అది సంగతి. చాలా 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 సంతోషం నాన్న. మంచిది. అసలు నా పద్ధతిలో ఏంటి, నేను చెప్పిన పద్ధతిలో వెళ్ళి అవునండి. ఆ విధంగా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, కలుపు తీయమని వదిలేయండి అన్నారు. అవును. వదిలేయండి అంటే నేను ఎంత వస్తుందో తీసుకోండి అన్నారు. ఎంత వస్తే అంత తీసుకుంటాం అంటే కలుపు వదిలేయటం వల్ల భూమి ఎంత బలపడింది అనేది నాకు అర్థమైంది. అదే. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మొక్కలకు ఆ కలుపు మొక్కలు శత్రువులేమో. మన క్షీరక సాంబ, నారాయణ కామిని, మాపిల్లై సాంబ, కులాకారు, పుంగారు, మైసూర్ మల్లిగ, వీటన్నిటికీ మిత్రులే. అవునండి. మనం ఒకళ్ళకొకలం ఏ విధంగా అయితే ఈ తరం వాళ్ళం ఈ తరం వాళ్ళకి శత్రువులం కామో, అవి ఆ తరానివి కాబట్టి వాటికి అవి మిత్రులే. మిత్ర పురుగులు శత్రు పురుగులు అన్నాము, అట్లాగే అవి కూడా మిత్రత్వంతోనే ఉన్నాయి. జస్ట్ మనం చేసుకుంటున్నాం కాబట్టి, మన కంఫర్టబిలిటీ అన్నాం కాబట్టి, దానికి క్రమశిక్షణ అనేది ఉంటే చాలు, అయిపోయింది. అది అంతే. అది అది నాకైతే నిజంగా గుండె నిండిపోయింది. ఏంటంటే నేను ఆచరించేవాడిని, నేను ఎంత సంతోషపడుతున్నానండి. జనాలందరూ కూడా దాన్ని ఆచరించి లబ్ధి పొందాలని అందరికి దీన్ని వివరించి చెప్పాలండి. అందరికి చేద్దాం నాన్న, చేద్దాం. ఇక ఏం చేయాలో చేస్తాను. ఇంకా నాకు అంత బలం వచ్చింది. ఏంటంటే పొద్దున్న లేవగానే అగరబత్తి ముట్టించుకోండి అంటాం. ఎందుకంటే ఆ వాసన మనకు గుండెలకు ఏంటి, మన ఊపిరితిత్తులకు పడుతుంది, ఎక్కువ గాలి పీలుస్తామని. అట్లా నీ మాటలు నాకు ఆ విధంగా ఊపిరినిచ్చాయి. అది. అవును. అలాగే అయ్యా, మరి ఉంటాను. రైట్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.